ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది, పర్సంటేజ్ నడుస్తుంది అన్నారు. మరి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ఆర్ఐ పద్ధతి ఎందుకు ఉంది డిస్ట్రిబ్యూషన్ చంపడానికి? కాకపోతే అన్ని పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు ఓన్లీ మనకొక్క చోటే ఎన్ఆర్ఐ సిస్టమ్ ఉంది, ఎక్కడా లేదు. అదే అడగండి, మరి అదే నిర్మాతలను అడగండి. నువ్వు అడిగిన క్వశ్చన్ రైట్. నిర్మాత నేను ఎవరిని చంపుతున్నాను? నా డిస్ట్రిబ్యూటర్ ఎవరిని చంపుతున్నాడు? ఎగ్జిబిటర్ని. సో తప్పేవాడిది ఆడియన్కి హలో, నువ్వు ఆడియన్కు నచ్చితే థియేటర్కి వస్తావు, రాకుంటే నాకు వద్దని కూర్చుంటాం. మేము అలా కాదు కదా. సినిమాలు మీరు తీస్తున్నారు, ప్రజలు వచ్చి మిమ్మల్ని సినిమాలు తీయమని అడగలేదు, కానీ రిలీజ్ టయానికి వచ్చేసరికి మీరు మా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళని ఎత్తిన బండరాయేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గించుకోరు మీరు? కరెక్ట్, అది ప్రొడ్యూసర్లను అడగండి, నన్ను కాదు. చాలా మంది ప్రొడ్యూసర్స్ని అడగండి, నన్ను కాదు. నేను దాంట్లోకి రాను. అదే అందుకే నేను ఇలా ఉన్నా. అందుకే ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు నేను తీస్తున్నా, బయట ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి, తేడా అక్కడే. ఆయన చాలాసేపు నుంచి వ్యక్తిగతంగా కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మమ్మల్ని కలవలేదని వీళ్ళు అంటారు, లేదా తెలంగాణ గవర్నమెంట్ అయినా ఏపీ ప్రభుత్వం అయినా కూడా అదే విమర్శలు చేస్తున్నారు, మమ్మల్ని వచ్చి ఇండస్ట్రీ కలవలేదు అని. దీని మీద మీ స్పందన ఏంటి? అసలు నువ్వు ఇలాంటి కాంట్రవర్షియల్ అడగద్దని ముందే చెప్పా. ప్రభుత్వాలు మాకు పెద్దన్న లాంటి, మా అన్నది ఇట్టినా మేము పోయి మాట్లాడుకొని వస్తాం. మీరు ఒక ఎగ్జిబిటర్, ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ప్రొడ్యూసర్, ఈ ముగ్గురు మధ్యన ఇప్పుడు సమస్య మొత్తం. అంటే మీరు ప్రొడ్యూసర్ గా లబ్ధి పొందినాడు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ గా లబ్ధి పొందకపోవచ్చు, అలాగే ఎగ్జిబిటర్ గా లబ్ధి పొంది అలా జరగచ్చు కదా. దీనికి ఓ ప్రొడ్యూసర్ ఈ మూడు భాగాలకు సంబంధించి మీరేం చెప్తారు? ఫస్ట్ అసలు మీ డెసిషన్ ఏంటి? ఇప్పుడు ముగ్గురికి సమస్యలు ఉన్నాయి, ముగ్గురికి సమస్యలు ఉన్నాయి. కానీ నేను ఒక స్లోగన్ అందరు గుర్తుపెట్టుకోండి, సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రొడ్యూసర్లది. సింగిల్ స్క్రీన్స్ ఉంటేనే మన దగ్గర ఆ సినిమాకి, అంటే మామూలు ప్రేక్షకుడికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అలవాటు. ఈరోజు మన ఇండియా మొత్తంలో పర్సంటేజ్ వైజ్ వీఆర్ ఈజ్ నంబర్ 1. థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ఆడియన్స్ ఇప్పటికీ మన దగ్గర ఉన్నారు. అబ్రాడ్కి వెళ్ళినా మనోళ్ళే, యుఎస్కి వెళ్ళినా మనోళ్ళే. సినిమా అంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్, ఆ పిచ్చి. కాబట్టి ఆ థియేటర్లను కాపాడాలి. ఇప్పుడు ఆ థియేటర్లు ఏమైనాయి, వాళ్ళు మూసుకునే కంటే దేనికో రెంట్కి ఇస్తే 10-15 లక్షలు వస్తుందని షిఫ్ట్ అవుతున్నాయి. చాలా థియేటర్లు కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇది మా అందరికీ తెలుసు నిర్మాతలకి. కానీ మా సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడు మా స్వలాభం, నాకేమొస్తుంది, నా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలి, నా డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి నా ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలనే మైండ్ సెట్తోనే ఉన్నాం. కానీ లేదు, ఇది అందరికీ సంబంధించింది, దీన్ని జాగ్రత్తగా కాపాడదామనే ఆలోచన ఎవరిలో లేదు. మెయిన్ ఏంటంటే మీరు నిజంగా మిగతా డిస్ట్రిబ్యూటర్తో పోల్చడం కాదు, కానీ ఎస్పెషల్లీ నైజాంలో మీకు దాదాపుగా మీకు పర్సనల్గా 30 థియేటర్లు ఉన్నా కానీ దాదాపు 250 థియేటర్లు మీరే అంటే శిరీష్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఆ మెయింటెనెన్స్. నిజంగా శిరీష్ గారు లేకపోతే ఈ రోజు చాలా నైజాంలో చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు 50 థియేటర్లు సిద్ధంగా ఉన్నాయి. నీ క్వశ్చన్కే చెప్తున్నా, 50 థియేటర్లు మేము మార్చేసుకుంటామంటేనే వాళ్ళని ఆపుతూ వస్తున్నాం. ఆగండి, ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తామని. మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు తెలియని డెప్త్ కావాలిస్తే డెప్త్గా వెళ్ళటానికి ట్రై చేయండి. నాకు దీని మీద అవగాహన ఫస్ట్ వీక్ సపోజ్ శ్రీరాములు థియేటర్ తీసుకున్నాం, దానికి 4 లక్షలు రెంట్. కానీ ఫస్ట్ వీక్ ఆ కలెక్షన్ మనం చూస్తే షోకే 1,50,000 మనకి గ్రాస్ వస్తుంది. సో ఆ పరంగా తీసుకుంటే ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్ చేసుకుంటే మనకు 30 లక్షలు 40 లక్షలు వస్తుంది. రెంట్ పరంగా ఇచ్చి 4 లక్షలు వెళ్ళిపోతుంది. దాని పర్సంటేజ్ గా మార్చుకుంటే 50-50. అంటే ప్రొడ్యూసర్ కి నష్టపోతాడు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. ఫస్ట్ వీక్ ఎంత కలర్ చేస్తాడు, ఎంత పర్సంటేజ్ చేస్తాడు? అట్లా 50-50 ఎవరి పరమ్మా అలా ఉంటే అది డిస్కషన్ వస్తుంది. ఆక్యుపెన్సీ మీద పర్సంటేజ్ ఉంటుంది. అప్పుడు ఆక్యుపెన్సీ మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ ఒక దగ్గరికి రీచ్ అవుతారు. ఎందుకు ఇది మన దగ్గర అవసరం లేదు. మన స్టేట్లో నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో తిరుపతి అనే టౌన్ పర్సంటేజ్లే. 30 ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. 30 ఇయర్స్ నుంచి తిరుపతి పర్సంటేజ్ ఒక సినిమాని బట్టి. ఇప్పుడు పెద్ద సినిమా ఉందనుకో 25-75 ఇస్తారు, 75% డిస్ట్రిబ్యూటర్కే ఇస్తారు. బిగ్ ఫిలిం ఉంటాయి
అట్లా సెకండ్ వీక్ వచ్చే వరకు మారుతూ వస్తాయి. మన ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళు వయా మీడియాగానే సినిమా వేసుకోవాలనే గుల ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు వెరీ కంఫర్టబుల్గా మాట్లాడితే వింటారు, కానీ మాట్లాడేటప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబిటర్ని శత్రువుగానే చూస్తాడు. ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి నా సినిమా అమ్మేటప్పుడు అరే పక్కడు కోటి ఇస్తుండ్రా అని వీటి దగ్గర 1,10,00,000 ఎట్లా తీసుకుందాం, ఇదే మా ఆలోచన. నా సినిమా 1 కోటి వస్తుందా 2 కోట్లు వస్తుందా, వస్తే నేను ఎలా తెచ్చుకుందాం అని కాదు, ముందు నేను సేఫ్ అయిపోవాలి, ఎంత సేఫ్ అవ్వాలి అనే ఆలోచనలతోనే ఇవి సమస్యలు. రాజుగారు చాలా కాలం నుంచి చాలా సంవత్సరాల నుంచి థియేటర్స్ నష్టాల్లో నడుస్తున్నాయి అనే మాట ఎక్కువ వింటున్నాం. నష్టాల్లో నడుస్తున్నాయని కాదు, వర్కౌట్ అవ్వట్లేదు. అంటే సరే వర్కౌట్ అవ్వట్లేదు, కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైంది, మనందరికీ కోవిడ్ తర్వాతే మారిపోయింది. అయినా సరే ఈ రోజు మార్కెట్ లో ఒక థియేటర్ లీజ్కి ఇస్తే ఎందుకు ఇంకా లీజ్ ఎందుకు వదలట్లేదు, నష్టానికి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు మీరు కానీ ఇంకొకళ్ళు? నష్టానికి కాదండి, ఇప్పుడు వాళ్ళు ఏంటి థియేటర్ వాళ్ళు ఇప్పుడు 250 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే, వాడు నడవకుంటేనే కదా సార్ నాతో నవ్వట్లేదు నేను మూసుకోవాలా, మీలాంటి వాళ్ళు ఎవరన్నా గ్రూప్లో నడుపుతారా? ఒకటి అందరు ఒక క్వశ్చన్ వేసుకోండి, 10 ఏళ్ళు అయింది, 10 ఇయర్స్ వెనకకెళ్ళి చూడండి, ఏపీలో తెలంగాణలో ఎక్కడన్నా ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ కట్టారా? ఎందుకు కట్టట్లేదు? డిజిటల్ వచ్చినప్పుడు కట్టారు. ఎందుకు కట్టట్లేదు? మరి అదే మీరెందుకు చేస్తున్నారు? లీజ్ ఓనర్లకు ఎందుకు అందుకే వర్కౌట్ అవ్వట్లేదనే కదా. మళ్ళీ మీ అందరికి తెలిసింది ఒకటే, నా బ్యాలెన్స్ షీట్ ఇస్తా, మరి ఎందుకు చేస్తున్నారు? మీరు వస్తే నా కంపెనీలో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, 5 ఏళ్ళది బ్యాలెన్స్ షీట్ తీసుకొని చూడండి, ఏమవుతుందో తెలుస్తుంది. ఇందాక అన్నాను కదా, పాము పడిగే కాటు, అది ఫార్ములా. ఇప్పుడు ఉన్నవి లీజ్ చేశారు 15 ఏళ్ళు, మేము గ్రౌండ్ లీజ్ చేసి చేస్తున్నాము, మధ్యలో వదిలేయలేం కదా. మొన్న అరవింద్ గారు అన్నారు, ఏమన్నారు నిన్న అరవింద్ గారు మాట్లాడినా అన్నీ మాట్లాడుతున్నారు మీరు, నేను చూసా వీడియో, 15 థియేటర్లు ఉన్నాయి అవి అయిపోగానే నేను వదిలేస్తున్నానని. మరి లాభం ఉంటే ఆయన ఎందుకు వదులుతాడు? ఎందుకు వదులుతాడు? మీరు అనుకున్నట్టు లాభమే ఉంటే వదలడు కదా. ఏషియన్ గీత ఎవరు సార్? ఏషియన్ గీత నిజామాబాద్ లో డిస్ట్రిక్ట్ ఒక థియేటర్ ఉంది, అది ఎవరిది? అరవింద్ గారు పాట ఉంది, 15 థియేటర్లు అదొకటి. ట్రిపుల్ అది ఎప్పటిదో అంటున్నది, 15 ఏళ్ళు అయిపోయింది, అది ఓనర్గా వాళ్ళ ట్రిపులే. ఇప్పుడు మీరు అందరూ మళ్ళీ చెప్తున్నా, ఏ తప్పు దొరుకుతుందా దాన్ని ఎలా హైలైట్ చేద్దామా కాదు, బిగ్ గో ప్రాక్టికల్. అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఉపయోగపడతారా ట్రై చేయండి, ప్రాబ్లంని చెడగొట్టడం కాదు. నేను ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్గా ఉన్నా, సినిమా ఇండస్ట్రీకి ఇది ఉపయోగపడుతుంది సార్ అంటే మీతో నడవటానికి నేను సిద్ధంగా ఉన్నా. మీలో ఎంతమంది నిజాయితీగా నడవటానికి ఉన్నారు?